హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ప్రస్తుతం గురుకుల టాపిక్ అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ గురుకుల టాపిక్లలో చిన్న చిన్న పిల్లలు అస్వస్థత బారిన పడుతున్నారు. మరి కావాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని చేపిస్తుంది అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు, ఆ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఆరోపిస్తున్నారు. మరి నిజంగానే దీని వెనకాల బీఆర్ఎస్ ఉందా, లేకపోతే కావాలనే కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారనేది కూడా మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేసి వారి ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు గురుకులలో జరిగేటి వాటి వెనకాల బీఆర్ఎస్ ఉందంటున్నారు. తప్పండి. ఎందుకంటే మీరు గతంలో చూశారు, గురుకులాలు టీఆర్ఎస్ పార్టీ పెట్టి గురుకులాలు నడిపింది. అప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్ కూడా ఇంతవరకు జరగలేదు ఎప్పుడు కూడా. కానీ తప్పు ప్రచారం చేస్తున్నారు. అలాంటిది ఏం లేదండి. డబ్బులు ఇచ్చి మరి చేయిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. లేదండి, డబ్బులకు ప్రచారం చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఇంతకుముందుకు ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్గా అయిపోయింది. నిజం ఉంటేనే మాట్లాడతారు, నిజం ఉంటేనే ఫోన్లో చూపిస్తారు. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ గారు ఒక మంత్రి అయి ఉండి అలాంటి మాటలు చేయడం అనేది మీరు ఏ విధంగా వ్యాఖ్యానిస్తారు? ఇప్పుడు ఏంటంటే తను మాట్లాడింది ఏంటంటే, ఇంటి దగ్గర నుంచి పండగకి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మురుకులల్లా అవి తిని ఫుడ్ పాయిజన్ అయిందంటున్నారు. అది తప్పండి. మీరు చూశారు కూడా, కొండ సూర్య గారు కూడా గతంలో ఏం మాట్లాడారు, తర్వాత కోర్టు పాలయ్యారు, కోర్టుకి సమన్లు వచ్చాయి, కోర్టుకు పోతున్నారు. వాళ్ళు అంటే వాళ్ళు మాట్లాడిన దేంట్లో కూడా నిజం లేదనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. దాంట్లో మేము సపరేట్గా ఈరోజు చెప్పే అవసరం లేదు. ప్రజలు పర్ఫెక్ట్గా చూస్తారు, ఏం మాట్లాడుతారు, కాంగ్రెస్ పార్టీకి ఏం మాట్లాడుతారు, వాళ్ళు ఎలాగా స్పందిస్తారు అనేది క్లారిటీగా చూస్తారు వాళ్ళు. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు చోటు. చోటు గారు, అంటే ఇప్పుడు గురుకులలో జరుగుతున్నాయి కదా ఫుడ్ పాయిజన్ కేసెస్, అవి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీయే చేపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. గతంలో చూసిర్రు ఎప్పుడైనా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లాంటివి జరిగినాయా? మీకే తెలుసు కదా, సోషల్ మీడియాకి తెలిసినంత రాష్ట్రంలో ఎవరికైనా కానీ పవర్ఫుల్ అంటే మీడియానే. మీరు చెప్పాలి అది. ఇప్పుడు మీరు నాకు క్వశ్చన్ చేసిరు కాబట్టి నేను మీకు ఆన్సర్ ఇస్తా. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక్క దగ్గరైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ అనేది ఏడైనా కనిపించిందా మీకు? కనిపించలే కదా. అంటే గతంలో మీరు కూడా పురుగులన్నం పెట్టినారని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ప్రూవ్ చేయమనండి. ఎందుకంటే మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, వాళ్ళ దగ్గర ఏం లేదు కదా. అందుకే కదా గుంపు వేస్తారు అంటారు రేవంత్ రెడ్డిని. కాబట్టే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మమ్మల్ని బ్లేమ్ చేయాలనేసి ఏం దొరకలేదు. ఎట్లయినా రాబోయే రోజులలో మళ్ళీ టీఆర్ఎస్ జెండా తెలంగాణలో ఎగిరేస్తాం, గులాబీ జెండా. అది ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. ఎట్లయినా కానీ తెలంగాణలో జెండా ఎగిరేసేది గులాబీ జెండా, టీఆర్ఎస్ జెండా తెలంగాణ. అది ఇంకోటి, ఇది ఏమంటే 6 గ్యారెంటీలు అన్నాడు, ఏమైనా అమలేనియా? కాలే. ఓ తులం బంగారం అన్నాడు, కళ్యాణ లక్ష్మి అన్నాడు, దాంతోపాటు తులం బంగారం అన్నాడు, అది రాలే. మళ్ళీ రైతు బంధు రాలే. 500కి గ్యాస్ సిలిండర్ అన్నాడు, గ్యాస్ సిలిండర్ రాలే. సరే, అయితే ఇప్పుడు గ్యారంటీల గురించి మాట్లాడారు కాబట్టి ఒక వన్ వర్డ్ క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నదానికంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని అందరూ మర్చిపోయారు, కాంగ్రెస్ ప్రజాపాలన నడుస్తుంది, సో కేసీఆర్ని అందరూ మర్చిపోయారని చెప్పేసి అన్నాడు. ఇది ఏంది ఇదంతా? చుట్టుపక్కల ఏందండి ఇప్పుడు కనిపించేది? గులాబీ దళం ఇది. అంటే గులాబీ చెట్టుకి పూలు ఉంటాయి కదా, మేమందరం ముళ్ళులం దానికి. కేసీఆర్ గులాబీ పువ్వు. అతన్ని ముట్టుకోవాలంటే ఫస్ట్ మమ్మల్ని దాటి రావాలి. వచ్చిన తర్వాతనే ఏదైనా కానీ సాధ్యం. ఇదంతా తోట, ఇది గులాబీ తోట. బీఆర్ఎస్ పార్టీపై చాలా ఆరోపణలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. అంటే ఒక పార్టీపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం అనేది కామన్. కానీ ఇప్పుడు చిన్నపిల్లల తరపు ఏదైతే గురుకులది ఏదైతే ఉందో, ఆ గురుకులలో ఫుడ్ పాయిజన్ అవ్వడానికి మెయిన్ రీజన్ బీఆర్ఎస్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏమంటారు? తలాతోకలేని ఆరోపణలు ఉంటే మీదే అధికారము, మీదే ప్రభుత్వము, మీరు ప్రూవ్ చేయండి. మీ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష పార్టీల మీద, ప్రతిపక్ష నాయకుల మీద దుమ్మెత్తి పోస్తాము, టాపిక్ అటెన్షన్ డైవర్ట్ చేస్తామని చెప్తే ప్రజలంత అమాయకులేం కాదు. ఇదే స్క్రిప్ట్ మన లగచర్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. అక్కడ గిరిజనులు మా భూములు మా హక్కు అని వాళ్ళు వచ్చి పోరాటం చేస్తే దానికి బీఆర్ఎస్ నాయకులు ఏదో చేసిరు, బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడితేనే అది జరిగింది అని చెప్పి కేసులు బుక్ చేసి నానా హంగామా చేసిరు. ఇది కూడా అంతే. వాళ్ళ తప్పులు, వాళ్ళ చాతగానితనాన్ని వాని చావని అంటే కప్పిపుచ్చుకోవడానికి కేవలం ప్రతిపక్ష పార్టీ మీద, ప్రతిపక్ష నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం తప్ప. ఇప్పుడు అధికారం వాళ్ళది, యంత్రాంగం ఉంది, పోలీసులు ఉన్నారు, సిబ్బంది ఉన్నది. ఉంటే ఆధారాలతో బయటపెట్టి మాట్లాడండి. పుట్టి గాలి మాటలు మాట్లాడి చిన్నపిల్లలు విషాహారం తింటే దాన్ని కూడా రాజకీయం చేయడం తగదు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు మంత్రులు కొండా సురేఖ కానీ అలాగే మన సీతక్క కానీ వాళ్ళు చేసిన ఆరోపణలు ఏంటంటే, ఇప్పుడు పైసలు ఇచ్చి మరి ఇలాంటివి చేపిస్తున్నారు. అండ్ ఇంకొకటి, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న మురుకులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి అంటున్నారు. అంటే అంతమందికి ఎందుకు, 10ల సంఖ్యలో ఎందుకు అవుతుందండి? ఎవరిదన్నా ఒక్కరు తెచ్చుకుంటే వాళ్ళకి ఆ ఇంటి నుంచి వచ్చిన వారికి ఆ ఇంటి నుంచి తీసుకొచ్చి ఆ బాలికనో బాలుడో ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి 10ల సంఖ్యలో. అంటే అక్కడ ఆహారం మొత్తం విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఆ పురుగులు పట్టిన బియ్యము, ఆ పిల్లలు రోడ్ల మీదకి వచ్చి మాకు మంచి అన్నం పెట్టట్లేదు అని చెప్పి. అక్కడే కాదు,
పాలమాకులలో అక్కడ ఇక్కడ చాలా సంఘటనలు జరిగినాయి, ఇదేం కొత్తది కాదు. 11 నెలల్లో దాదాపు 48 మంది విద్యార్థులు గురుకులాల్లో చనిపోతే ఈ సిగ్గు లేకుండా ఇంకా ప్రతిపక్ష పార్టీ మీద బురద వెళ్ళి మేము కాలయాపన చేసుకుంటాం. మీరు ఫస్ట్ మీ దగ్గర ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎక్కడ నాణ్యత లోపం ఉందో, దానికి ఎవరు కారణమో అక్కడ మీరు చర్యలు తీసుకోండి. అంతేగాని ప్రతిపక్ష పార్టీల మీద బురద వెళ్తే ఇది పిల్లలకు మంచిది కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఇప్పుడు గురుకులలో జరిగేటివన్నీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు గురుకులాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ప్రభుత్వం నడిపించే వ్యవస్థ కదా గురుకుల సొసైటీ అనేది. పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. దాంట్లో బీఆర్ఎస్ పాత్ర ఏముంటుంది? ఇప్పుడు బీఆర్ఎస్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఈరోజు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న నాటకం, కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ చేస్తున్న నాటకం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఏదో నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న లగచర్ల కూడా అక్కడున్న పేద గిరిజన రైతులు వాళ్ళంతా తిరగబడితే ఇది కేటీఆర్ గారు చేశారు, పట్నం నరేందర్ రెడ్డి గారు చేశారని చెప్పేసి ఏదైతే నింద మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది ముమ్మాటికి ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు ఏ విధంగా చేస్తుంది బీఆర్ఎస్ అని చెప్పేసి అన్నారు, పైసలు ఇచ్చి మరి దగ్గరుండి చేపిస్తున్నారు అంటే రాజకీయాలకి మా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ఇలా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు పైసలు ఇచ్చి ప్రజలతోని చేపియాల్సిన అవసరం ఆ కర్మ బీఆర్ఎస్ పార్టీకి పట్టలేదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన అడ్డగోలు హామీలే ఇప్పుడు అమలు చేయలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు గ్రామ ఎలక్షన్లోకి పోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ లీడర్లకు విమాన మోతలు మోగిస్తారు గ్రామాలలో ప్రజలు. ఈ విషయం గవర్నమెంట్ గ్రహించాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఎందుకంటే అడ్డగోలు హామీలు ఇచ్చి మీరు ప్రజల్ని మోసం చేసి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఆ నేపం మీ మీద వస్తున్న వ్యతిరేకతను మీరు తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీ మీద నెడితే ఇది ఎంతవరకు నిజం? ఇది మరి ఇక్కడ కొంతమంది కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మీ పేరే? వినోద్ యాదవ్ అండి. వినోద్ యాదవ్ గారు. ఇప్పుడు గురుకులంలో జరిగే ఫుడ్ పాయిజన్స్ అన్నిటికీ బీఆర్ఎస్ కారణం అంటున్నారు, ఏమంటారు? గురుకులాలలో ఫుడ్ పాయిజన్ చేసేంత కర్మ కానీ అలాంటి పరిస్థితి కానీ బీఆర్ఎస్ లేదు. ఆ గురుకులాలు పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ గవర్నమెంట్కి సంబంధించిన విద్యా వ్యవస్థని పటిష్టం చేసిన పార్టీ బీఆర్ఎస్. అలాంటిది నిరుపేదలు చదువుకునే గురుకులాలలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ జరగడమే చాలా తప్పు. అది మా మీద అంటగట్టిస్తారు. అది ఏ విధంగా అంటగట్టిస్తూ అర్థమైతేనే. అలాంటి దౌర్భాగ్యం మాకు రాలే, అలాంటి పరిస్థితి మేము చేయము. ఈ ప్రవీణ్ సార్ ఆలోచన ప్రకారం ఇలా గురుకులాలు మనకి ఏర్పాటై జరిగినాయి. అలాంటి గురుకులాలలో ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, దాని మీద విచారణ చేయండి. ఎందుకు జరుగుతుందన్న విచారణ చేయండి. బట్ట కాల్చి మా మీద వేస్తే ఏం కాదు, ప్రజలంతా గమనిస్తున్నారనే విషయం మీరు చెప్తున్నాం. అంటే మీరు చెప్పండి. ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు విపరీతంగా మంచిగా ఉండే గురుకులాలన్నీ. వాళ్ళకు పిల్లలకు ఏదైతే అవసరం ఉందో వితిన్ 1 వీక్ లోపల పర్చేజ్ చేసి తీసుకొచ్చి పిల్లలకి బెడ్షీట్ కానివ్వండి, షూ కానివ్వండి, నైట్ డ్రెస్ కానివ్వండి, ఏదైనా. రెండోది ఆయన ఉన్నప్పుడు ఎవ్రీ డే 11 గంటలకు ఫుడ్ ఎట్లుంది అనేది ఎంక్వైరీ చేసేది. సెక్రటరీ కానీ, అసిస్టెంట్ సెక్రటరీ కానీ, డిఎస్ఓ కానీ ప్రతిరోజు అమ్మాయి ఫుడ్ ఇస్తుర్రా, మీ పేరేంది, క్లాస్ పేరేంది, ఏం పెట్టిరియాలా అని అటువంటి మానిటరింగ్ ఉండే ఆ రోజులలో ఆయన ఉన్నప్పుడు. ఈరోజు అదంతా పోయింది. మధ్యాహ్నం భోజన పథకం తీసుకొచ్చిందే కేసీఆర్ గారు. అంతకుముందు ఎవ్వరూ పెట్టలేదు. దానికి పిల్లలకు ఒక మంచి భోజనం ఉండాలి, మంచి చదువుకోవాలి. ఇంట్లో లేని వాళ్ళు వస్తారు తిని, పిల్లలు వాళ్ళు అమ్మ నాన్న కూలి పనికి పోతారు. దాని గురించి అని ఈ మధ్యాహ్నం భోజన పథకం పెట్టిండు. పిల్లలు మంచిగా చదువుకోవాలి, ముందు భవిష్యత్తుకు బాగుండాలి, వాళ్ళది భావితరం బాగుండాలని పెట్టిండు. దాని గురించి పిల్లల మీద ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళ గురించి అనేది తప్పది. పిల్లలు ఇక్కడ పొరపాటు జరిగింది వాళ్ళది, ఎవరిది, వండి పెట్టే వాళ్ళది. వాళ్ళ పొరపాటు వల్ల ఇలా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుంది, వ్యతిరేకంగా వెనుకకెళ్ళి సపోర్ట్ ఇస్తున్నది వాళ్ళకు అని తప్పది, 100% తప్పది. ఈరోజు గురుకులాలను తీసుకొచ్చింది ఆనాడు పేద పిల్లలకు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నత కార్పొరేట్గా ఉన్నత విద్యను అందించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన గురుకుల ఉన్నత విద్యను కేసీఆర్ పేరు బదనాం చేయాలని ఈరోజు గురుకులాలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన
మేము తప్పకుండా అడుగుతున్నాము. టీఆర్ఎస్ వెనకే ఉండి గురుకుల విద్యార్థులను ఏది అబాస్ పాలు చేస్తుంది, విద్యార్థులను ముందు పెట్టి ఆడిస్తుంది అంటున్నారు. అట్లాంటిది విద్యా వ్యవస్థ మీద రాజకీయం చేయాల్సిన మాకు అవసరం లేదు. మీకు తక్షణ శుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి నువ్వు అంటున్నావుగా కేసీఆర్ ఆడిస్తున్నాడని, నువ్వు ఇమీడియట్లీగా విద్యాశాఖ మంత్రిని నియమించు. ఈరోజు విద్యాశాఖ మంత్రిని నియమించకుండా దాదాపు సంవత్సరం పైన నువ్వే నడుపుతున్నావు. ఈరోజు తెలంగాణలో జరిగే ప్రతి విద్యా వ్యవస్థలో జరిగే అవతవకల పైన పూర్తి బాధ్యత నీదే. నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నువ్వు రాజీనామా చేసి తక్షణమే మీ తప్పైందని గురుకుల విద్యార్థులు కానీ విద్యార్థి లోకాన్ని కానీ సరైన ఏది క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. రానున్న భవిష్యత్తులో కూడా గురుకుల విద్యార్థులను కానీ ఉన్నత విద్యా వ్యవస్థను కానీ ఏది గాలికి వదిలేసామంటే తప్పకుండా మా విద్యార్థి లోక పక్షాన మేధావి వర్గాల పక్షాన తప్పకుండా మీ ప్రభుత్వం పైన పోరాడతాము. దీక్షా దివాస్ అనేది అందరూ స్వచ్ఛందంగా వారి కాన్స్టిట్యూన్సీల భారీ ఎత్తున రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని యావత్ తెలంగాణ మొత్తం దీక్షా దివాసును చూడడం జరుగుతుంది. అందరు కార్యకర్తలు 20 సంవత్సరాల కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ఘన సక్సెస్ చేసుకోవడం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు 2029 నవంబర్లో మరి కేసీఆర్ గారు అల్గనూరు చౌరస్తాలో ఏదైతే దీక్ష చేపట్టి అదే మలుపుగా మరి తెలంగాణ సాధించుకున్న వరకు కూడా అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణను సాధించుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆ దీక్షా దివస్ని ఈరోజు అపోజిషన్లు ఉన్నా సరే మరి ఈరోజు దీక్షా దివస్ ఇంత ఘనంగా జరుగుతుందంటే తెలంగాణ ప్రజల్లో ఉన్న కేసీఆర్ గారి మీద అకుంఠిత దీక్ష మరి నమ్మకం. రానున్న రోజుల్లో మరి తెలంగాణ బంగారు తెలంగాణ చేయాలంటే మరి కేసీఆర్ గారి చేతుల్లోనే ఉంటుంది. అన్న ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు గురుకులంలో ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి కదా, అవన్నీ బీఆర్ఎస్ పార్టీయే చేపిస్తుంది దగ్గరుండి అంటున్నారు, ఏమంటారు దానికి? ఇప్పుడు గురుకులంలో బీఆర్ఎస్ పార్టీ ఏపీయడానికి ఏమన్నా అవసరం ఉందా? అంటే పిల్లల ప్రాణాలతో ఎవరన్నా ఆటలు ఆడడానికి మనుషులా రాక్షసులా? ఇప్పుడు అదేమంటారు ఆడలేక మధ్యలో దరువు అన్నట్టు మరి ప్రతిదాన్ని కూడా కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఇటువంటి మచ్చలు వేయడం చాలా బాధాకరంగా ఉన్నది. మరి అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇటువంటి దాంట్లో కూడా చాలాసార్లు మరి ప్రతిపక్షంగా మరి విమర్శించడం జరిగింది. కానీ ఒక్కటి అంటే తెలంగాణ ప్రజల పక్షాన లేకపోతే ఒక కామన్ మ్యాన్గా అడిగేది ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా మరి పరుష పదజాలం మరి ఈరోజు కొత్తగా వచ్చే జనరేషన్ నిజంగా కూడా వీళ్ళు మాట్లాడే బూతు మాటలతోని చాలా వాళ్ళ జనరేషన్ కూడా చాలా భయపడుతున్నారు పాలిటిక్స్లోకి రావడానికి.